పేర్ల తొలగింపు, పేర్ల కొత్తగా నమోదు చేసుకునే అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని. ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే దాదాపుగా 3,12,72,988 మందికి ఈరోజు మన సన్నబియ్యం ఇస్తున్నాము. 96,95,299 కార్డు ఇప్పటి వరకు. సో ఫ్యూచర్లో కూడా ఎట్లా ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు ఇచ్చుకుంటూనే పోతుంటాము. కాబట్టి ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది. దీన్ని ప్రజలకు మెటిక్యులస్గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్ల కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెటిక్యులస్గా దీన్ని చేయించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 25వ తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలోనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి. అన్ని జిల్లా పాత హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎట్లెట్లా చేయాలనేది. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమం తీసుకోండి. ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది. ఇట్ ఈజ్ లైక్ దట్. వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్, పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి, ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి, ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత వేసి మీరు కార్యాచరణ చేసుకొని ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాడు. కార్యాచరణ చేసి హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ని కోఆర్డినేట్ చేయాలి. ఇది లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి, రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా సీజనల్ వ్యాధులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం 5 విషయాలను ఏదైతే వేసుకున్నా ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి. అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, నీటిపారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లైస్, రేషన్ కార్డు, ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ కలెక్టర్లు కింది ఉద్యోగస్తులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. జాయింట్ కలెక్టర్లు కానీ, అడిషనల్ కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్లకు కూడా ఈచ్ అసెంబ్లీకి ఒకరిని బాధ్యులను వేయండి. నేను సిఎస్ గారికి కూడా ఆదేశాలు ఇస్తున్నా. 119 నియోజకవర్గాలకు సంబంధించి 119 మంది ఆర్డీఓ ఆ పైనుండే అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కరిని బాధ్యత వేయండి. వాళ్ళ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉండే అన్ని మండలాల కార్యక్రమాలు తీసుకునేటట్టు, అందరికీ రేషన్ కార్డు చేరేటట్టు, అక్కడ ఉండే ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు పరిష్కరించుకునేటట్టు. అదేవిధంగా సాగునీటి పారుదల హెల్త్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, సివిల్ సప్లైస్ కమిషనర్, డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే ఎస్డిఆర్ఎఫ్, ఈ మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా మీరు ఇంటర్నల్ ఒక రివ్యూ పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు మీ కోఆర్డినేషన్ ఉండాలి. ఈ అధికారులు ఒక వాట్సాప్ గ్రూప్ కానీ ఏదైనా పెట్టుకొని, తర్వాత వెదర్ ఫోర్కాస్ట్ కూడా నేను కలెక్టర్లకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా. వెదర్ ఫోర్కాస్ట్ తీసుకొని 3 గంటల ముందే మీరు అప్రమత్తం చేయొచ్చు. లోకల్ ఉండే అధికారులను కానీ ఏమైనా కానీ, రైతులు ఏమైనా పంటలు కానీ ఏదైనా రోడ్డు మీద ఉన్నా ఏదైనా ఉన్నా కొత్త ఈ ప్రాంతంలో వర్షం ఇంత పర్సెంటేజ్ పడబోతుంది జాగ్రత్త అని కలెక్టర్లు అప్రమత్తం చేస్తే కింది అధికారులను ఒకవేళ హెవీ రైన్స్ ఉంటే అనౌన్స్మెంట్ చేయించండి.